నమస్కారం. దైవత్వమంటే అసలేంటి? మనం రోజూ చూసే, పూజించే ఆ రూపాల వెనక ఉన్న నిజమైన తత్వమేమిటి? ఈరోజు విశ్లేషణలో ఈ లోతైన తాత్విక భావనను కాస్త వివరంగా తెలుసుకుందాం. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? చాలాసార్లు మనకు బాగా తెలిసిన దైవరూపాలతోనే కదా. ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మనం పూజించే ఆ అనేక ముఖాలను ఒకసారి చూద్దాం. ఉదాహరణకి, ధర్మానికి నిలువుటద్దం లాంటి రాముడిలో మనం దైవత్వాన్ని చూస్తాం. అలాగే తన లీలలతో మనందరినీ ఆకట్టుకునే కృష్ణుడి రూపంలో ఆరాధిస్తాం. శక్తికి ప్రతిరూపమైన దుర్గామాతలోనూ ఆ దైవత్వాన్ని కొలుస్తాం. ఇక లక్ష్మీదేవి, సరస్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో రూపాల్లో మనం దైవత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం. కాని ఇక్కడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే, మనం చూస్తున్న ఈ రూపాలైనా అసలైన నిజం, లేక ఇవన్నీ కేవలం పైకి కనిపించే వేషాలు మాత్రమేనా? సరే, మరి ఆ వేషం వెనక ఏముందో చూద్దాం. ఈ ఆలోచన మనల్ని ఎలా ఒక లోతైన అవగాహన వైపు తీసుకెళ్తుందో పరిశీలిద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ఈ రూపాలకి ఎంతగా ముగ్ధులమైపోయినా వాటి వెనక ఉన్న అసలు రంగు, అసలు సత్యం మాత్రం వేరే ఉంది. అదే జ్ఞానానందం. అంటే దీనర్థమేంటంటే, ఈ దైవరూపాలు మనకు ఒక దారి చూపించే సాధనాలు మాత్రమే. వాటి అసలు లక్ష్యమేంటి? వాటి వెలకున్న రూపంలేని ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని మనం తెలుసుకునేలా చేయడమే. సరే, బాగుంది. మరి ఈ నిజమైన సారం, ఈ జ్ఞానం, ఆనందం అసలు అవేంటో కొంచెం లోతుగా చూద్దామా? దీన్నే చిదానంద అంటారు. 2 పదాలున్నాయి ఇందులో. చిత్ అంటే జ్ఞానం, ఆనంద అంటే బ్లెస్ అంటే పరిపూర్ణమైన సంతోషం. అంటే భగవంతుడంటే ఒక వ్యక్తి కాదు, ఆయనే జ్ఞానస్వరూపం, ఆనందస్వరూపం. అద్భుతం! మన లక్ష్యం ఈ చిదానంద స్థితిని చేరుకోవడమైతే మనం సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అని మనకు మనమే ఎలా తెలుసుకోవాలి? దీనికేదైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదుందా? చాలామంది ఉపాసన అంటే ఆధ్యాత్మిక సాధన గుడ్డిగా చేసే నమ్మకం అనుకుంటారు. కాని కాదు, దాని ప్రభావాన్ని మనం ఖచ్చితంగా కొల్చుకోవచ్చు. మరి అయితే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి? దేన్ని కొలవాలి? ఏంటి ఆ సూచికలు? దానికోసం ఒక ఇంటర్నల్ స్కోర్ కార్డ్ లాంటిది ఉంది. ఇందులో 4 ముఖ్యమైన విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వైరాగ్యం పెరుగుతోందా? ఆత్మకి కానిదానికి మధ్య తేడా తెలుస్తోందా? దృష్టి బయటినుంచి లోపలికి వెళ్తోందా? బయట ప్రపంచం మీద ఆసక్తి తగ్గుతోందా? చూసారా, ఇదొక సింపుల్ చెక్లిస్ట్. మనలో నిజంగా మార్పొస్తుంటే వైరాగ్యం, వివేకం పెరగాలి. మన ఫోకస్ అంతా బయటినుంచి లోపలికి షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ బహిర్ముఖ ప్రీతికి అంటే బయట ప్రపంచం మీదున్న ప్రేమకి, అంతర్ముఖత్వానికి అంటే మన లోపలికి మనం చూసుకోవటానికి మధ్య ఒక రివర్స్ సంబంధం ఉంది. ఒకటి పెరిగితే రెండోది తగ్గాలి, ఒకటి తగ్గితే రెండోది పెరుగుతుంది. మన ప్రోగ్రెస్కి అసలైన మీటర్ ఇదే. చివరగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది మనల్ని ఎవరూ జడ్జి చేయడానికి కాదు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ మన కోసం, మనల్ని మనం చెక్ చేసుకోవడానికి, మన ఎదుగుదలని మనం చూసుకోవడానికి ఒక సాధనమంతే. మరి ఈ విశ్లేషణ చివరికి మనందర్నీ ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఈరోజు మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? ఒక్కసారి మనసులో ఆలోచించుకుందామా?